అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా అమ్మ మా ఇంటికొచ్చారు. 3 డేస్ ఎలా టైమ్ స్పెండ్ చేశామో ఈ వీడియో చూసేసేయండి. ఈరోజు మా మమ్మీ వస్తుందన్నమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ నా దగ్గర ఒక 1 వీక్ ఉండడానికి ఆఫ్టర్ 1 ఇయర్ సెకండ్కి మా యానివర్సరీ అయిపోయింది కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ ఉండడానికి వస్తున్నారు అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. లెట్స్ పిక్ హర్. ఓకే, నైట్ 10:30కి రావాల్సిన ట్రైన్ 12:30 అవుతుంది. 2 అవర్స్ లేట్ అన్నమాట. 2 అవర్స్ నుంచి ఇక్కడ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత చూద్దాం, తీసుకొని వెళ్దాం. యాక్చువల్గా 3 మంత్స్ బ్రతిమలాడితే మా అమ్మ ఒక 3-4 డేస్ నా దగ్గర ఉండడానికి యాక్సెప్ట్ చేసింది. యాక్చువల్గా ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మా యానివర్సరీ జూన్ 2కి మా అమ్మ వచ్చిందనమాట. ఎందుకు మీ అమ్మే కదా ఎందుకు బ్రతిమలాడాలి అంటే, యాక్చువల్గా మా నాన్న మా అమ్మ లేకుండా ఉండలేరు, మా అమ్మ మా నాన్నను వదిలి రాలేరు అన్నమాట. అందుకే నాకు ఇంత కష్టం. మమ్మీ చూడు ఇంత ఎగ్జాస్ట్ అయిపోయింది. మమ్మీ ఎట్లుంది జర్నీ? మొత్తం ఫుల్ టైర్డ్, లెగ్స్ మొత్తం ఇట్లా వాపు వచ్చేసిందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత మసాజ్ చేయాలి. మనకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంది కదా, ఈ నేల మీద ఉన్నప్పుడే ఏదైనా చేసేయాలని. అలాగే మన పేరెంట్స్ కన్నా మనకి నచ్చిన వాళ్ళకు భూమి మీద ఉన్నప్పుడే నచ్చిన ఇచ్చేసేయండి. ఏమంటారు? మమ్మీ ఏం చేస్తున్నావు? నా కోసం గారెలు చేస్తుంది. అమ్మ వస్తే ఇంతైనా హ్యాపీ కదా, మమ్మీ వస్తే ఇంత రెస్ట్ అనిపిస్తుంది కదా. చూడండి మంచిగా గారెలు చేస్తుంది నా కోసం. మార్నింగ్ నుంచి పడుకున్నాను నేను, ఇప్పుడే లేచాను, బ్రష్ చేశాను. సరే బ్రష్ కాదు, తిన్నాను అంతే. ఏంటో చేస్తున్నావు మమ్మీ? ఏంటో చేస్తున్నావు? బొబ్బర్లు, అలా కొత్తిమీర, ఓకే, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. నేను టేస్ట్ చూస్తాను. వేడి ఉంది చాలా. సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఉప్పు కారంగా ఉందా? కొంచెం ఉప్పు పడుతుందమ్మా. ఇంకా ఉప్పు వద్దా? థ్యాంక్ యూ. మనుషులు చనిపోయిన తర్వాత మనం ఎంత వాళ్ళకి చేసామనేది కాదు కదా ఇంపార్టెంట్. భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఎంత మెమరీస్ క్రియేట్ చేయగలిగాము, ఎంత ఆనందాన్ని ఇవ్వగలిగాము అనేది మాత్రమే మ్యాటర్స్, రైట్? సో నా వంతు నేను మా పేరెంట్స్కి నేను ఇవ్వగలిగినంత ఇస్తున్నాను. మరి మీరు ఇస్తున్నారా? సో మమ్మీని ఇక్కడ హైదరాబాద్లో మోస్ట్ వైరల్ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ ఉంది కదా, సో అది టేస్ట్ చేయడానికి నేను వెళ్తున్నాను. మమ్మీ అది ఎక్సైటెడ్. ఇది చూడలేదు మమ్మీ, ఏమైంది? నా లైఫ్లో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ మా అమ్మ. ఎంత అందంగా ఉంటుందో మా అమ్మ. కానీ చాలా చిన్న ఏజ్లో తనకి పెళ్ళైపోయింది. ఇద్దరం ఆడపిల్లలమే. మా నాన్న కొంచెం డ్రింక్ చేస్తారు. లైఫ్ ఎటు వెళ్తుందో అసలు ఇలా బ్రతకాలనేది తెలియకుండానే తన లైఫ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మా మమ్మీకి 50 ఉంటాయి. తన లైఫ్లో ఏది అనుభవించలేదు. ఇప్పుడు నేనేం డిసైడ్ అయ్యాను అంటే, తన లైఫ్లో ఏదైతే కోల్పోయిందో తనకు అది ఇవ్వాలి. మనిషి చనిపోయిన తర్వాత అంట డబ్బు ఆస్తి ఏమి తీసుకెళ్ళడంట, జస్ట్ వాళ్ళ మెమొరీస్ మాత్రమే తీసుకెళ్తారంట. సో ఆ మెమొరీసే నేను తనకి ఇవ్వాలి. తను చనిపోయినప్పుడు నా లైఫ్లో నేను అన్నీ కోల్పోయాను, నా జీవితం ఇలానే ఉండిపోయింది అన్న ఫీలింగ్ తనకి లేకుండా చేయాలి అని అనుకున్నాను అన్నమాట. ఎవరు కట్టిరుగతో? ఎందుకు కట్టిరుగతో? మా అమ్మకి ఎప్పటి నుంచో డీమార్ట్ వెళ్ళి అక్కడ అన్ని కొనుక్కోవాలి అనేది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండేదంట. వచ్చిన తర్వాత డీమార్ట్కి నన్ను తీసుకెళ్ళవా అని, సరే అని చెప్పేసి తీసుకెళ్ళిన తర్వాత తనకు నచ్చినవన్నీ కొనుక్కుంది, నాకు కూడా కొనిపించింది. దాని తర్వాత మేము పాప్కార్న్ తీసుకున్నాము, తినుకుంటూ ఇలా హ్యాపీగా జర్నీ చేసినాం అన్నమాట. ఏం చేస్తున్నాం మమ్మీ? డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు పంపకాలు చేస్తున్నాం కదా. డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు సగం నీకు సగం నాకు. మా మమ్మీ మొత్తం తీసుకొచ్చి నాకు కొంచెం సగం పంపకం చేసి వెళ్తుంది అన్నమాట. ఆడపిల్ల పుడితే అంతే, ఏం కొన్నా సగం దానికి ఇచ్చే వెళ్ళాలి. నాకు కుదిరినంత వరకు ఉన్నన్ని రోజులు తనకి మెమరీస్ అయితే క్రియేట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.